గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హనుమాన్ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్తో వంశీకి రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ నెల 29 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 8 కేసులు ఉండగా అందులో 5 కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తీర్పు ఇవాళ రానుంది. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసు, తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే 93 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీకి బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వల్లభనేని వంశీ ఆరోగ్యం అస్సలు బాగోలేదని అన్నారు ఆయన భార్య పంకజశ్రీ. చాలా బరువు తగ్గిపోయారని అన్నారు. యూరిన్ టెస్ట్లో కీటోన్స్ పాజిటివ్గా ఉన్నాయన్నారు. వంశీ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు పంకజశ్రీ. వాటి గురించి అంటే ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం.